ఐదవ శక్తిపీఠమైన జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి అమ్మవార్లను రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్తో కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ ఈవో, పాలక మండలి చైర్మన్, అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆలయ అభివృద్ధికి కృషి చేస్తారని మంత్రి పొన్నం అన్నారు. వారం రోజుల్లోగా భక్తుల సౌకర్యార్థం అమ్మవారి హారతి సమయానికి ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేస్తారని హామీ ఇచ్చారు పొన్నం ప్రభాకర్. ఐదవ శక్తిపీఠమైన అమ్మవారిని దర్శించు అమ్మవారి మహనీయమైనటువంటి మహిమతో తెలంగాణ రాష్ట్ర ప్రజాపాలన ప్రజల సమస్యలన్నీ పరిష్కరించి సుఖ సంతోషాలతో జీవించే విధంగా ప్రభుత్వానికి సామర్థ్యము ఆశీర్వచనం ఇస్తూ ప్రకృతి రీత్యా కూడా అన్ని రకాల సహకరించాలని అమ్మవారిని ప్రార్థించాం. అదేవిధంగా ఒక చారిత్రాత్మకమైనటువంటి దేవాలయం సంబంధించి చరిత్రకు సంబంధించిన ఆనవాళ్లను కాపాడే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ గతంలో కూడా శాసనసభ్యుడినప్పుడు దాని కొరకు ప్రయత్నం చేయడం జరిగింది. నేను గతంలో పార్లమెంట్ సభ్యుడిగా పనిచేసి ఆర్కియాలజీకి సంబంధించిన కొత్త అనుభవము దాని పనితీరు పట్ల తెలిసిన వ్యక్తిగా ఈ దేవాలయ ఆర్కియాలజీ అభివృద్ధికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ద్వారా అభివృద్ధి దిశలోకి తీసుకునే విధంగా ఒక ప్రణాళికను తీసుకొని రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో దీని యొక్క శాశ్వతము విశిష్టతను ఇక్కడ ఉన్నటువంటి భక్తి, ఇక్కడ శక్తి, మహిమకు దృష్ట్యా మరింత ప్రజలకు సౌకర్యం కలిగించే విధంగా ప్రయత్నం చేయడం జరుగుతుంది. అదేవిధంగా కొంత మా సంఘానికి